కూర్చోడరా. కన్నప్ప సినిమా ఎట్టకేలకైతే రిలీజ్కి వచ్చింది. ఈరోజు రిలీజ్ ఉండడంతో పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద అయితే మంచు అభిమానులతో పాటు అటు మోహన్ లాల్ అభిమానులు కావచ్చు, అక్షయ్ కుమార్ అభిమానులు కావచ్చు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అయితే ప్రత్యేకంగా సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రభాస్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున ప్రభాస్ కాస్ట్యూమ్స్ వేసుకొని కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ప్రభాస్ రుద్ర అనేటువంటి పాత్రలో ఈ సినిమాలో కన్నప్ప సినిమాలో కనిపించనున్నారు కాబట్టి అదే పాత్ర వేసుకొని తన అభిమానులు కూడా పెద్ద ఎత్తున సందడి అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము ఐమాక్స్ దగ్గర కూడా ఉన్నాము. ఒక్కొక్కరుగా ఇక్కడికైతే మంచు అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా చేరుకుంటా ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు రుద్ర అనే కాస్ట్యూమ్ని కూడా ప్రభాస్ అభిమానులు కాస్ట్యూమ్ని వేసుకొని కూడా సినిమాను చూసేందుకైతే ఐమాక్స్ వద్దకు వస్తూ ఉన్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మంచు విష్ణు ఫ్యాన్స్, అలాగే మంచు మోహన్ బాబు గారి ఫ్యాన్స్తో పాటు అందరూ కూడా సినిమా అంటే మక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నప్ప సినిమాను వీక్షించేందుకైతే థియేటర్ల వద్దకైతే వస్తూ ఉన్నారు. బెనిఫిట్ షోస్ లేవు కాబట్టి ఈ షోకే అందరూ కూడా ప్రత్యేకంగా వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రోహిత్ అయితే ముఖ్యంగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి అందరూ కూడా అంటే స్టార్ కాస్టింగ్ అయితే ఉంది. అటు మోహన్ లాల్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, కాజోల్ కావచ్చు, శరత్ కుమార్ గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు. సో ఇలా అందరూ స్టార్ కాస్టింగ్ ఉంది కాబట్టి సినిమా పైన పెద్ద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. సుమారుగా 150 కోట్ల రూపాయలకు పైబడి ఈ యొక్క నిర్మాణ వ్యయం కూడా అయింది కాబట్టి మంచి క్వాలిటీ గ్రాఫిక్స్ని కూడా సినిమాలో యూజ్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మంచి విఎఫ్ఎక్స్ని కూడా ఈ సినిమాలో యూజ్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే మొత్తానికైతే ఈరోజు కన్నప్ప రిలీజ్ ఉండడంతో ఎస్ హాయ్ సార్, మీరు ఈ సినిమా చూడడానికి వచ్చారు. మీరు ఎవరి అభిమాని? ప్రభాస్ గారి అభిమానం, విష్ణు గారి అభిమానం? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అభిమానిని. ఇప్పుడు వచ్చింది కూడా మనకి ప్రభాస్ గారి తరపు నుంచే. ఎందుకంటే ఇప్పుడు ఆయన దిగితే ఎక్కడికక్కడ మొత్తము బద్దలేసిపోతాయి. ఎందుకంటే రికార్డులు అసలుకి మనం లెక్క పెట్టలేము. ఈ సినిమా పరంగా అయితే నేను సినిమా ఏదో ఒక త్రో వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ప్రభాస్ గారు ఏంటంటే ఆయన అడుగు పెడితే ఎక్కడికక్కడ కుంభస్థలాలు పలిగిపోతాయి. ఆయన మ్యాక్స్ ఉండాలి, ఏ సినిమాలో అయినా మ్యాక్స్ ఉండాలి, లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవ్వవు. ఆయన ఉన్నందుకే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసి వస్తా, ఆయన కోసం వచ్చాను మెయిన్. ఎందుకంటే ఆయన లేని ఓన్లీ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కోసం వచ్చారా? అవును, ఓన్లీ ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం వచ్చాను. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, ఛాన్స్ లేదు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి. ఎందుకంటే మోహన్ బాబు గారిది ఎప్పుడు చూసా పాతదే. ఆయన ఎప్పుడు చూసినా శివుడు గురించే తీస్తారు. ఇప్పుడు ఈ శివుడు గురించి తీశారంటే కొంతమంది చాలామంది బయట డిసప్పాయింట్ అవుతున్నారు, హిందూస్ కూడా. చూద్దాం, ఒకవేళ ఇది కానీ ఒకవేళ డిసప్పాయింట్ ఉంటే శివుడు కంపల్సరీ మా నోట్ అంట కూడా ఆయన చాలా పదాలు చెప్తా ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే ఆయన డిసప్పాయింట్ చేస్తుంటారు. రైట్, ఎలా ఉండబోతుంది అనుకున్నారు బ్రదర్ సినిమా? నేనైతే ఈ మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనోడు యాక్టింగ్ తెలుసు, మనోడు ఓవర్ కూడా తెలుసు. అందుకని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేను. కేవలం ప్రభాస్ కోసం ఇంకోటి అక్షయ్ కుమార్ ఉన్నాడు, ఇంకా కాజల్ అగర్వాల్ ఉంది, మోహన్ లాల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడడానికి అయితే వచ్చాను. ఎట్లా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. కానీ ఈ మూవీకి అయితే 100 crores సంథింగ్ ఎంతో 1000 crores పెట్టారంట. ఆ ఎఫెక్ట్ ఏందో చూద్దామని అయితే వచ్చా నేను. ఎలా ఉండబోతుందో మేబీ వీళ్ళందరూ పాపం టీఎఫ్ఐ కట్టుబానిసలు కాబట్టి సినిమా చూసి బయటకు వచ్చి అల్లాడిపోతారేమో, చెప్పలేము. తొందరలో తెలుస్తుంది ఎలా ఉంటుందా అనేది. రివ్యూ అయితే చెప్పుదాము. థ్యాంక్ యూ. రైట్, భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని చూసేందుకైతే మనకు ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, తెలంగాణ సంబంధించి, ఆంధ్రాకు సంబంధించే కాదు అందరూ కూడా చాలా వరకు రోహిత్ మహిళా అభిమానులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూసేందుకైతే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ గారు ఉన్నారు ఈ సినిమాలో అంటూ కూడా తమ అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. ప్రభాస్ ఏ పాత్ర పోషించినా అది సూపర్ హిట్ అవుతుంది. ఇప్పటికే ఆయన యూనివర్సల్ స్టార్గా కూడా పేరు పొందారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద ఎత్తున సక్సెస్ సాధిస్తుంది అంటూ కూడా ఎస్ ఖచ్చితంగా. అయితే మహిళా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సినిమాకి అయితే వస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా
మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రోహిత్. సో ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ప్రతి అంశం కూడా అటు నిర్మాణ సంస్థ ఏదైతే 24 ఫ్రేమ్స్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మాట్లాడుకోవచ్చు. పెద్ద భారీ బడ్జెట్కు సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఎస్, మహిళా అభిమానులతో కూడా ఒక్కసారి మాట్లాడదాము. సో 1 మినిట్ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, మహిళా అభిమానులు అయితే కొంత మాట్లాడడానికి సుముఖత అయితే చూపించట్లేదు రోహిత్. బట్ మనకి ఈ సినిమా చూసుకున్నట్లయితే సుమారుగా 150 కోట్ల రూపాయలకు పైబడే ఈ యొక్క బడ్జెట్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ విఎఫ్ఎక్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మంచిగా ఉంటుంది అంటూ కూడా అటు సినిమా అభిమానులు చెప్తా ఉన్నారు. సినిమా అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ప్రభాస్ అభిమానులతో పాటు మంచు విష్ణు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని భారీ పాన్ ఇండియన్ స్టార్స్ దీంట్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. మంచు విష్ణు కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది మంచి మార్క్ని దాటుతుంది అంటూ కూడా, మంచి ఒక మార్క్ని క్రియేట్ చేస్తుందంటూ కూడా వాళ్ళైతే అభిప్రాయపడతా ఉన్నారు. చాలామంది మనం చూసుకున్నట్లయితే సినిమాని చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఒక్కరు మాత్రమే, కొంతమంది ఒక కేటగిరీ మాత్రమే విష్ణుకు సంబంధించినటువంటి ఆడియన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్కు సంబంధించినటువంటి ఆడియన్స్ కానీ, ఇతర మోహన్ లాల్కు సంబంధించినటువంటి ఆడియన్స్ కానీ, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ఈ సినిమా విజయం సాధిస్తుంది అంటూ కూడా వాళ్ళైతే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.